హాయ్ ఫ్రెండ్స్, ఏపీ వాతావరణ శాఖ నుంచి ఈరోజు వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఈరోజు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి అనే అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వెదర్ రిపోర్ట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణి అయితే కొనసాగుతూ ఉందండి. సో దీని ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడు, శ్రీలంక దగ్గర నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఇది అరేబియా సముద్రం, ఉత్తర కేరళ ఈ పరిసర ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిందండి. దీని ప్రభావంతో తేమ గాలులు అయితే వీస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో మరియు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని అధికారులు అన్నారు. అలాగే మరోవైపు ఆంధ్రప్రదేశ్ మీదుగా తూర్పు, ఈశాన్య దిశల్లో అయితే గాలులు వీస్తున్నాయి. వీటి వల్ల రాయలసీమలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఇంకా తిరుపతి ఈ జిల్లాల్లో పొగమంచు శాతం ఎక్కువగా ఉండబోతుంది. అలాగే పలు చోట్ల చలి తీవ్రత అయితే కొనసాగుతూ ఉందండి. సో ఏపీ వాతావరణ శాఖ ఈ అంచనాలు అయితే వేసింది. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.